జగిత్యాల మామిడికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ పండే మామిడికాయలు ఇతర రాష్ట్రాలతో పాటు వివిధ దేశాలకు ఎగుమతి చేస్తారు. అయితే మామిడి మండీలను రైతులు తీసుకొచ్చిన మామిడికాయలకు సరైన ధర రాక అన్నదాతలు నష్టపోతున్నారు. నాణ్యత మరకల పేరిట రైతులను దోచుకుంటున్నారు. రైతులకు ఇవ్వవలసిన డబ్బుల నుండి 10% డబ్బులు కోతలు పెడుతూ దళారులు లక్షలాదిగా దండుకుంటున్నారు. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం 4% కమిషన్ తీసుకునే నిబంధనలున్నా నాణ్యమైన కాయలకు సైతం ధర పెట్టకుండా 10% కమిషన్ తీసుకుంటున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోవడలేదని రైతులు వాపోతున్నారు. ఇదే విషయంపై జగిత్యాల మామిడి మార్కెట్ నుండి మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ పూర్తి వివరాలు అందిస్తారు. అయితే అతి పెద్ద మామిడి మార్కెట్ గా జగిత్యాలని పిలుస్తారు. అయితే జగిత్యాలకు సంబంధించిన మామిడి మార్కెట్ లో 1000 క్వింటాల పైన అయితే మామిడికాయ వస్తుంది ప్రతి సంవత్సరం అని చెప్పి తెలుస్తున్నది. అయితే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాలు చూసుకున్నట్టయితే దాదాపు మామిడి పంట ఎక్కువ శాతం అయితే ఉంటున్నది. అయితే ఇక్కడ నుండి మహారాష్ట్ర, ఇటు మధ్యప్రదేశ్, ఇటు ఒరిస్సా, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. అయితే రైతులకు చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున నష్టం అయితే జరుగుతున్నది మామిడి మండిలో అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇక్కడ ఏదైతే యాక్షన్ నిర్వహిస్తున్నారో ఆ యాక్షన్ కు రూల్స్ విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. అయితే 4%, 10% ఈ విధంగా ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క రకంగా అయితే నిర్వహిస్తున్నట్టు అయితే తెలుస్తున్నది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఒక ఇక్కడ వ్యక్తి ఉన్నారు, అతనితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి. అదపడితే నేను మ్యాంగో మార్కెట్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అమీనుద్దీన్ మాట్లాడుతున్నా జగిత్యాల నుంచి. గత 25 సంవత్సరాల నుంచి మన మార్కెట్ నడుస్తున్నది. ఇక్కడ జగిత్యాల ఒక రైతు ఒక రోజు ముందు మన కాయ తీసుకుని వస్తాడు. ఒక రోజు ముందు ఇక్కడ వచ్చి టెండర్ అయితే అంటే కాయ మీద చెట్టు మీదనే కాయకి ఒక రేటు చెప్తాం. రెండో రోజుకి అదే కాయకి అంతే రేటు పెట్టి మనం తీసుకుంటాం ఇక్కడ. కానీ ఈ సంవత్సరం అలా దాదాపు మన రైతులందరికీ లాభం ఉండే మన జగిత్యాల ఎక్స్పోర్ట్ క్వాలిటీ మాల్ ఇక్కడ దాదాపు ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, మహారాష్ట్ర అందరి జాగా నుంచి ఇక్కడ వచ్చి మన దగ్గర కాయ తీసుకుంటారు. ఎందుకంటే జగిత్యాల ఎక్స్పోర్ట్ క్వాలిటీ మాల్ బైగన్పల్లి, బేనిషాన్, దసేరి, హిమాయత్, చిన్న రసాల్, పెద్ద రసాల్ ఇటువంటి రకాలు మనకి ఇక్కడ కాయలు ఉంటుంది. మంచి సరుకు ఉంటుంది ఇక్కడ. కానీ ఈ సంవత్సరం ఏమైందంటే మనం చెప్పినాం, గవర్నమెంట్కి చెప్పినాం, ఇక్కడ పై అధికారులకు, మార్కెట్ యార్డులకి చెప్పినాం, యాక్షన్ కమిషన్ ఏజెంట్ లైసెన్స్ మనకి ఇచ్చారు. మేము కూడా యాక్షన్ చెప్తాం. మనకి ఒక యాక్షన్ పాయింట్ కావాలి. మనం అందరం కూడా అక్కడ యాక్షన్ చేస్తామని చెప్పినాం. ఓకే. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే అయితే ఇక్కడ రైతులను మాత్రము విపరీతంగా మోసం చేస్తున్నారని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న కొందరు దళారులు, దుకాణందారులు అయితే తెలుస్తున్నారు. అయితే ఎవరైతే దళారులు ఉన్నారో అయితే దాదాపు 80 షాపులు ఇక్కడ ఉండగా అయితే 3 మాత్రమే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. అయితే ఆ 3 పైన ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ మాత్రం అధికారులు స్పందించలేదు. అయితే అధికారులు వారితో కుమ్మక్కైపోయి రైతులను మాత్రం మోసం చేస్తున్నారని చెప్పేసి అయితే వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఒక రైతు అయితే ఉన్నాడు, అతన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. సారు, మేము కాయ వేస్తున్నాం. తెస్తే ఏం చేస్తున్నారు? 10% కమిషన్ తీసుకుంటున్నారు, మళ్ళా కింటల్ షూట్ తీస్తున్నారు. అర్హతల వీళ్ళు కమిషన్ దాకా ఏం చేస్తున్నారు? 4% కమిషన్ తీసుకుంటున్నారు. కమిషన్ 4% తీసుకుంటూ షూటు తీసుకుంటున్నారు. ఎంత? 50 కిలోలు కింటల్ రావడానికి. ఏది సెటిల్మెంట్ అయితే కింటల్ తీసుకుంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు ఏంటి అంటే అన్యాయం చెప్తున్నారు. కొంతమంది బాగా మరకు ఉంది, మచ్చు ఉంది, అది మంగు ఉంది. ఈ మండీలో అందరికంతే, అంటే ఒక్కళ్ళనే కాదు, ఇవ్వలేనే కంతే. ఒకళ్ళు మునుగద్దు, అందరూ బాగుపడారు సార్ వాస్తవానికి చెప్పాలంటే. అవునా కదా? అయితే ప్రస్తుతాన్ని మనం చూస్తున్నట్టయితే అయితే ఏ విధంగా వీరు నష్టం జరుగుతున్నది. అయితే ఇక్కడ తీసుకొచ్చిన కాయకు ఏ విధమైన రేట్ ఇస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నమస్కారం, నా పేరు నీలం పెద్దులు. నేను మామిడి కౌలు రైతు అధ్యక్షుని. వాస్తవంగా మేము నేనైతే బిజినెస్ చేయబట్టి ఒక 10-15 నెలల నుంచి మేము మామిడి తోటలు పడుతున్నాము. వాస్తవంగా ఈ కరోనా నుంచి మొత్తం తోటలు అంటే మేము అక్కడ ఒక 5 ఎకరాలకు 2 లక్షలకు 3 లక్షలకు మేము అంటే తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే మామిడి అంటే మన పూత వస్తుంది, పిందె దశకు వచ్చేసరికి మొత్తం అదవుతుంది. మళ్ళా మాకు ఇక్కడ వాస్తవంగా ప్రభుత్వం నుంచి సలహాలు అని ఇక్కడ మంచి ఏంటిది పొలాసలో ఒకటి ఆఫీస్ ఉంది. కనీసం మనకు వాళ్ళు వచ్చి మరికి మందులు కొట్టుకోవాలి, మరికి ఎరువు పోసుకోవాలని సూచనలు ఇచ్చేటోళ్ళు లేరు. మా కౌలు రైతులు అంటే మేము లక్షలు బట్టి మేము వాస్తవంగా అప్పులు తెచ్చి భార్యల మీదకి వెళ్ళి బంగారం కుదబెట్టి బ్యాంకులల్లో లోన్లు తీసుకొని మేము తోటలు పడుతున్నాము. ఇప్పటికీ వాస్తవంగా అదొకటి అవుతుందంటే ఇక్కడ మార్కెట్కి వచ్చేసరికి వాస్తవంగా అంటే ఇంత ముందు
మన యథావిధిగా 4% కమిషన్ తీసుకుంటుండే. ఈ ఒకరోజు ముందు వచ్చి ఈ రేటు అని మాట్లాడుకొని వెనక ఒక చిట్టి మీద తీసుకొని పోతే తెల్లారి తీసుకొస్తుండే. మాలిగిన మంచిగా లేకుంటే ₹1-2 తగ్గిస్తుండే. గత ఈ నెలలో పోయిన సంవత్సరం 50 రూపాయలు, 45 నుంచి 50 రూపాయలు ఉంది. కానీ ఈ సంవత్సరం వచ్చేసరికి 25, 15, 30 రూపాయలు అనుకుంటా. మళ్ళీ దీంట్ లోపల 10% వస్తుంది. వాస్తవంగా 4%. వడ్లు మక్కలు ఎట్లాగా ఉంటుందో అంటే వీళ్ళు ఇట్లానే ఉంటారు షాప్స్. గవర్నమెంట్ తీసుకొని వాళ్ళు ఎట్లయితే తీసుకుంటారో దీన్ని కూడా గవర్నమెంట్ తీసుకున్నట్టు చొరవ తీసుకొని మాకు రైతులకు, కౌలు రైతులకు కానీ మాకు కానీ వీళ్ళు లైసెన్స్ హోల్డర్స్ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మామిడి మార్కెట్లో మాత్రం రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. అయితే వీరు తీసుకొచ్చిన కాయకు సరైన రేటు గిట్టుబాటు ధర అయితే ఇవ్వడం లేదని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న 70 షాపుల్లో కొందరైతే 10% వీరికి నష్టం కలిగిస్తున్నారు. అదేవిధంగా మరక వచ్చింది, మచ్చ ఉన్నదనే ఉద్దేశంతో కొన్ని కాయలు తీసేస్తున్నారు. అయితే వీళ్ళకు ఏదైతే తీసుకొచ్చిన మాల్ ఉన్నో దానికి తగ్గట్టు అయితే రేట్ అయితే ఇవ్వడం లేదు. అధికారులు కూడా పంట విషయంలో ఎలాంటి జాగ్రత్తలు, సూచనలు అయితే చేస్తలేరని చెప్పేసి అయితే వారు భావిస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, జగిత్యాల.